డైలీ టేస్ట్ ది డైలీ. తెలంగాణలో పంచాయతీ ఎన్నికల్లో విజయంతో జోరు మీద ఉన్న అధికార కాంగ్రెస్ మున్సిపల్ ఎన్నికలపై ఫోకస్ పెట్టింది. ఫిబ్రవరి 2వ వారంలో మున్సిపల్ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 3వ తేదీ నుంచి సీఎం రేవంత్ రెడ్డి జిల్లాల పర్యటన ఉండనుంది. వచ్చే నెల 3న జడ్చర్లలో ముఖ్యమంత్రి పర్యటిస్తారు. అక్కడ జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. ఈ నెలలో మున్సిపల్ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల కానుంది. దానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి వంశీకృష్ణ అందిస్తారు. వంశీకృష్ణ, మున్సిపల్ ఎన్నికలకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైందని కూడా చెప్పాలి. గ్రామ పంచాయతీ గెలిచినటువంటి జోష్ తోటి అటు అటు ఏదైతే మున్సిపల్ ఎన్నికల్లో కూడా గెలవాలని కృతనిశ్చయంతో కూడా ప్రభుత్వం ఉన్నట్టు కూడా మనకు చాలా స్పష్టంగా అర్థమవుతోంది. ఆ దిశగానే అటు మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేసినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తుంది. ఈ సందర్భంగానే ఫిబ్రవరి 3వ తేదీ నుంచి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జిల్లాల పర్యటన పెట్టుకున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. మరోపక్క ఎలక్షన్ కమిషన్ కూడా ఎన్నికలకు సంబంధించి కూడా ఏర్పాట్లను చేసినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. వచ్చే నెల 3న జడ్చర్లలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటిస్తారు. అక్కడ భారీ బహిరంగ సభలో పాల్గొంటారు. తర్వాత మున్సిపల్ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల కానుందనేది కూడా మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇప్పటికే అటు రాష్ట్ర ఎన్నికల సంఘం మున్సిపాలిటీ ఎన్నికలకు సంబంధించి కూడా ముసాయిదా ఓటర్ జాబితాను సిద్ధం చేస్తా ఉంది. 4వ తేదీ వరకు కూడా అభ్యంతరాల స్వీకరణ, 5, 6 తేదీల్లో రాజకీయ పార్టీలతో సమావేశాలు కూడా నిర్వహించనున్నారు. మొత్తం కూడా అటు ఏదైతే మున్సిపల్ ఎన్నికలు నిర్వహించడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టిందని చెప్పాలి. అందులో భాగంగా రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఎన్నికల ఏర్పాట్లపై ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించింది. మున్సిపల్ అటు ఏదైతే ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి ప్రకటనతో మున్సిపాలిటీలలో ఎన్నికలు వేడి ప్రారంభమైనటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. మున్సిపల్ ఎన్నికలు నిర్వహించడానికి ప్రధానంగా ఓటర్ జాబితాను సిద్ధం చేయాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియను ఈ నెల 10వ తేదీ నాటికి పూర్తి చేసి తుది ఓటర్ జాబితాను కూడా ప్రకటించనున్నట్టు కూడా మనకు చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఏదైతే మున్సిపల్ ఎన్నికల కోసం జిల్లాలలోని అన్ని మున్సిపాలిటీలలో నిన్నటి నుంచి ముసాయిదా ఓటర్ జాబితాను సిద్ధం చేసినటువంటి పరిస్థితి కూడా మనకు ముసాయిదా ఓటర్ జాబితాను కూడా సిద్ధం చేసినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. ఈ జాబితాలపై ఏమైనా అభ్యంతరాలు ఉంటే ఈ నెల 4వ తేదీలోపు ఫిర్యాదులు స్వీకరించనున్నారు. అనంతరం ఈ నెల 5న మున్సిపాలిటీ పరిధిలో, ఈ నెల 6న కలెక్టరేట్ లో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశాలు నిర్వహించనున్నారు. అనంతరం ఓటర్ జాబితాలలో ఏమైనా సవరణలు ఉంటే సరిచేసి ఈ నెల 10న తుది జాబితాను ఏదైతే విడుదల చేయనున్నట్టు కూడా తెలుస్తోంది. 5 మున్సిపాలిటీలు, 141 వార్డులు, జిల్లాలో ఉన్నది 5 మున్సిపాలిటీల్లో మొత్తం 141 వార్డులు ఉన్నాయని, దాంతో పాటుగా అటు సూర్యాపేట మున్సిపాలిటీలు కావచ్చు, దాంతో పాటుగా కోదాడ కావచ్చు, హుజూర్ నగర్ కావచ్చు, నేరేడుచర్ల కావచ్చు, తిరుమలగిరి కావచ్చు, ఇట్లా అన్ని జిల్లాలకు సంబంధించినటువంటి ఓటర్ల ప్రక్రియ అంతా కూడా సిద్ధం చేసినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తుంది. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని జిల్లాలలో కూడా ఓటర్ లిస్ట్ ని రెడీ చేసినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. మొత్తం మీద పట్టణాలలో, అర్బన్ ప్రాంతాలలో మాత్రం ఎన్నికల వేడి అనేది మొదలైనటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. దీంట్లో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి కూడా అటు జిల్లాల పర్యటన కూడా చేపట్టబోతా ఉన్నారు. ఫిబ్రవరి 3వ తేదీన జడ్చర్లలో పర్యటిస్తారు. అనంతరం ఎన్నికలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ కూడా రానుంది. ఇప్పటికీ అన్ని పార్టీలకు సంబంధించినటువంటి వారు కూడా ఆశావాహులు ఈ పార్టీల అగ్రనేతలను కలిసి టికెట్ కోసం ఆశిస్తున్నటువంటి, ఏదైతే మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేయాలనేటువంటి ఆసక్తి చూపిస్తున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తుంది. సందీప్, వంశకృష్ణ, అంటే సీఎం జిల్లాల పర్యటన కూడా ఖరారైనట్టు తెలుస్తోంది. అంటే మొదటగా ఏ నియోజకవర్గంలో పర్యటించే అవకాశం ఉంది, అదేవిధంగా ఎన్ని రోజులు ఈ పర్యటన ఉండే అవకాశం ఉంది? గ్రామ పంచాయతీ ఎన్నికలప్పుడు కూడా ప్రధానంగా ఏదైతే అన్ని నగరాలు తిరిగినటువంటి సందర్భం మనం చూస్తా ఉన్నాము జిల్లాల వారీగా. అట్లాగే ముందస్తుగా ఫిబ్రవరి 3 నుంచి కూడా జడ్చర్ల నియోజకవర్గంలో ముందుగా పర్యటిస్తారు. దాని తర్వాత పూర్తి స్థాయిలో కూడా అన్ని మొత్తం షెడ్యూల్స్ సంబంధించి కూడా విడుదల కానున్నట్టు కూడా తెలుస్తోంది. క్రమ పద్ధతిలో ఎక్కడైతే కాంగ్రెస్ పార్టీకి కొంత వీక్ ఉంటుందో ఆ ప్రాంతాలలో పర్యటించాలనేది కూడా మేము రేవంత్ రెడ్డి భావిస్తున్నట్టు కూడా తెలుస్తోంది. ఆయా ప్రాంతాలకు సంబంధించిన నాయకులతో కూడా పార్టీ పరంగా ఇప్పటికే సమావేశాలు నిర్వహించినట్టు కూడా మున్సిపల్ ఎన్నికల్లో గట్టి పోటీ ఇవ్వాలి, అధిక సీట్లు గెలవాలనేది కూడా
కాంగ్రెస్ పార్టీ భావిస్తున్నటువంటి నేపథ్యంలో ఆ దిశగా పార్టీ క్యాడర్ ని ఇప్పటి నుంచే సిద్ధం చేసినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తుంది సందీప్. థ్యాంక్ యూ వంశీ.